హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 5th చాప్టర్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 5.1లో 2, 3, 4 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. సెకండ్ ప్రాబ్లం, రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ వెన్ ది ఫస్ట్ టర్మ్ ఏ అండ్ ది కామన్ డిఫరెన్స్ డి ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చారు, కామన్ డిఫరెన్స్ డి వాల్యూ కూడా ఇచ్చారు. అయితే ఏపీలో ఫస్ట్ 4 టర్మ్స్ రాయాలి. ఫస్ట్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు 10. ఫస్ట్ టర్మ్ ఏ ఇచ్చేసారు, కామన్ డిఫరెన్స్ డి ఇచ్చారు. సో ఫస్ట్ టర్మ్ని A1తో డినోట్ చేస్తాం. ఏ అంటే A1, రెండు ఒకటే. A1 ఈజ్ ఈక్వల్ టు 10. A2 ఈజ్ ఈక్వల్ టు ఈ ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ని యాడ్ చేస్తాము, A1 ప్లస్ డి అనమాట. A1 10, డి కూడా 10. 10 ప్లస్ 10 అంటే 20, అంటే సెకండ్ టర్మ్ 20. థర్డ్ టర్మ్ రావాలి అంటే ఈ సెకండ్ టర్మ్కి ఇంకొక డిఫరెన్స్ని యాడ్ చేస్తాం, అంటే A2 ప్లస్ డి. A2 వాల్యూ 20, డి వాల్యూ 10. 20 ప్లస్ 10 30. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A4 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్కి డీని కామన్ డిఫరెన్స్ని యాడ్ చేస్తాము, A3 ప్లస్ డి. A3 30 ప్లస్ డి అంటే 10. 30 ప్లస్ 10 40. సో 4 టర్మ్స్ కనుక్కోమన్నారు. ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 10, 20, 30, 40. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ టు -2, డి ఈజ్ ఈక్వల్ టు 0. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అనమాట, అంటే A1 -2. A2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్కి డీని యాడ్ చేయాలి, అంటే A1 ప్లస్ డి. A1 -2, డి వాల్యూ 0. సో -2 ప్లస్ 0 అంటే -2నే అవుతుంది. నెక్స్ట్ A3 ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్కి డీని యాడ్ చేయాలి, అంటే A2 ప్లస్ డి. A2 వాల్యూ -2, డి 0. ఇది కూడా -2నే. కామన్ డిఫరెన్స్ డి అనేది 0 ఉన్నప్పుడు టర్మ్స్ అన్నీ కూడా సేమ్ అవే వస్తాయి. నెక్స్ట్ A4 కూడా -2నే అవుతుంది. A3 ప్లస్ డి, థర్డ్ టర్మ్కి డిఫరెన్స్ని యాడ్ చేయాలి. థర్డ్ టర్మ్ -2 ప్లస్ డిఫరెన్స్ 0, ఇది కూడా -2. సో ది ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ -2, -2, -2, -2. అన్నీ కూడా -2నే. డిఫరెన్స్ 0 ఉన్నప్పుడు అన్నీ సేమ్గా ఉంటాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు 4, డి ఈజ్ ఈక్వల్ టు -3. ఏ అంటే ఫస్ట్ టర్మ్, A1 ఈజ్ ఈక్వల్ టు 4. నెక్స్ట్ సెకండ్ టర్మ్ A2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్కి డీని యాడ్ చేయాలి, A1 ప్లస్ డి. A1 4, డిఫరెన్స్ ఇక్కడ -3 ఇచ్చారు. సో 4 -3 1. నెక్స్ట్ థర్డ్ టర్మ్ సెకండ్ టర్మ్కి ఇంకొక డీని యాడ్ చేయాలి, A2 ప్లస్ డి. A2 వాల్యూ 1 వచ్చింది, డి వాల్యూ -3. 1 - 3 అంటే -2 వస్తుంది. స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్ A4 ఈజ్ ఈక్వల్ టు థర్డ్ టర్మ్కి డీని యాడ్ చేయాలి, A3 ప్లస్ డి. A3 వాల్యూ -2, డి వాల్యూ -3. రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, -5. సో ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ 4, 1, -2, -5. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఏ ఈజ్ ఈక్వల్ టు -1, డి ఈజ్ ఈక్వల్ టు 1/2. ఏ అంటే ఫస్ట్ టర్మ్, A1 ఈజ్ ఈక్వల్ టు -1. A2 సెకండ్ టర్ము, ఫస్ట్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి, A1 ప్లస్ డి. A1 -1, డి వాల్యూ 1/2. సో ఇక్కడ ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎల్సిఎం చేద్దాము. 1/1 అని రాసుకోవచ్చు. 1, 2 ఎల్సిఎం 2 అవుతుంది. 1 2s 2, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 2 1s 2, మైనస్ ఉంది కాబట్టి -2, 1 1s 1. సో ఒక నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 2లో నుంచి 1 మైనస్ చేస్తే 1, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -1/2, అంటే సెకండ్ టర్మ్ -1/2 అనమాట. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈజ్ ఈక్వల్ టు ఈ సెకండ్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. సెకండ్ టర్మ్ -1/2 వచ్చింది, ప్లస్ డి వాల్యూ +1/2. రెండు క్యాన్సిల్ అయిపోతుంది, 0, అంటే థర్డ్ టర్మ్ 0 వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ టర్మ్, థర్డ్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. సో A3 0, డి వాల్యూ 1/2. 0 + 1/2 అంటే 1/2. ది ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ -1, -1/2, 0, 1/2. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, ఏ ఈజ్ ఈక్వల్ టు -1.25, డి ఈజ్ ఈక్వల్ టు -0.25. ఏ అంటే ఫస్ట్ టర్మ్, A1 ఈజ్ ఈక్వల్ టు -1.25.
A2 సెకండ్ టర్మ్ A2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్కి డీని యాడ్ చేయాలి A1 ప్లస్ డి లేదా A ప్లస్ డి అని కూడా రాసుకోవచ్చు. ఏ వాల్యూ -1.25, డి వాల్యూలో కూడా మైనస్ ఉంది -0.25. రెండు నెగిటివ్ నెంబర్స్ కనుక అయితే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి. సో పాయింట్స్ ఉన్నప్పుడు జాగ్రత్తగా యాడ్ చేయండి. 1.25 పాయింట్ కింద పాయింట్ ఉంచి పాయింట్కి ముందు 0, పాయింట్ తర్వాత 25, 5 5 10 2 2 1 5 అలానే 1 0 1 -1.50 వస్తుంది సెకండ్ టర్మ్. నెక్స్ట్ థర్డ్ టర్మ్ A3 ఈజ్ ఈక్వల్ టు ఈ సెకండ్ టర్మ్కి ఒక డీని యాడ్ చేస్తాం A2 ప్లస్ డి. A2 వాల్యూ -1.50, డి వాల్యూలో కూడా మైనస్ ఉంది -0.25. రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి 1.75 వస్తుంది. నెక్స్ట్ A4 అంటే ఫోర్త్ టర్మ్, థర్డ్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి A3 ప్లస్ డి. A3 వాల్యూ -1.75, డి వాల్యూ -0.25. రెండిటికి మైనస్ ఉంది కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి 2.00 వస్తుంది. సో ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ఏపీ ఆర్ -1.25, -1.50, -1.75, -2.00. ఇవి ఫస్ట్ 4 టర్మ్స్. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఫర్ ది ఫాలోయింగ్ ఏపీస్ రైట్ ది ఫస్ట్ టర్మ్ అండ్ ది కామన్ డిఫరెన్స్. ఈ కింద ఇచ్చినవి ఆల్రెడీ ఏపీలో ఉన్నాయని ఇచ్చారు. ఫస్ట్ టర్ము అలానే కామన్ డిఫరెన్స్ డి వాల్యూ కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 3 1 -1 -3 ఇవి మనకి ఇచ్చిన ఏపీ. ఫస్ట్ టర్మ్ అంటే ఇదే అనమాట, ఫస్ట్ ఉన్నదే ఫస్ట్ టర్మ్. ఏ ఈజ్ ఈక్వల్ టు 3. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్. కాన్సిక్యూటివ్ అంటే వరుస నెంబర్స్. ఏవైనా రెండు నెంబర్స్ డిఫరెన్స్ చేసినట్లయితే కామన్ డిఫరెన్స్ వస్తుంది. వరుసగా ఉండే నెంబర్స్ తీసుకోవాలి. సపోజ్ -1 తీసుకుంటే దానికి ముందున్న నెంబరు, లేదా 1 తీసుకుంటే దానికి ముందున్న నెంబర్ అనమాట. సో మనం ఎక్కువగా A2 - A1ని యూజ్ చేస్తాం. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేయాలి. 1 -3 స్మాల్ నెంబర్లో నుంచి బిగ్ నెంబర్ మైనస్ చేస్తే మైనస్ వస్తుంది -2. సో ఏ వాల్యూ 3, డి వాల్యూ -2. సెకండ్ ప్రాబ్లం -5 -1 3 7 ఫస్ట్ టర్మ్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -5, డి ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేయాలి A2 - A1, లేదా ఫోర్త్ టర్మ్ తీసుకుని థర్డ్ టర్మ్ని కూడా మైనస్ చేయొచ్చు 7 -3 4. ఇవైతే పాజిటివ్ నెంబర్స్ కాబట్టి సింపుల్గా ఉంటుంది. సో ఇవి కూడా చూద్దాం 4 వస్తుందో లేదో. A2 అంటే -1 మైనస్ A1లో ఇంకొక మైనస్ ఉంది. ఇది ఫార్ములాలో మైనస్, ఇది A1లో ఉన్న మైనస్. ఇక్కడ మైనస్ మైనస్ పక్క పక్కనే ఉన్నాయి, మధ్యలో బ్రాకెట్ అంటే ఇంటూ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5. ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ ఉంది కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 5 - 1 అంటే 4. సో డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -5. నెక్స్ట్ థర్డ్ వన్ 1/3 5/3 9/3 13/3. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1/3. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1 లేదా A3 - A2 ఏవైనా తీసుకోవచ్చు. A2 - A1 ఈజ్ ఈక్వల్ టు A2 వాల్యూ 5/3 -A1 వాల్యూ 1/3. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా మైనస్ చేయొచ్చు. 5 - 1 అంటే 4/3, డి వాల్యూ 4/3, ఏ వాల్యూ 1/3. నెక్స్ట్ ఫోర్త్ వన్ 0.6 1.7 2.8 3.9 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0.6. A1 అనొచ్చు, ఈ ఫస్ట్ టర్మ్ని ఏ అని కూడా రాయొచ్చు. కామన్ డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 - A1. A2 అంటే 1.7 -A1 అంటే 0.6. సో 1.7 0.6 ఇలా వేసుకొని డిఫరెన్స్ చేయండి. 7లో నుంచి 6 మైనస్ చేస్తే 1, 1లో నుంచి 0 మైనస్ చేస్తే 1, 1.1, డి 1.1, ఏ వాల్యూ 0.6. ఫోర్త్ ప్రాబ్లం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ ఏపీస్? ఇఫ్ దే ఫార్మ్ యాన్ ఏపీ ఫైండ్ ది కామన్ డిఫరెన్స్ డి అండ్ రైట్ 3 more టర్మ్స్. ఈ కింద ఇచ్చిన లిస్ట్ ఆఫ్ నెంబర్స్లో ఏవి ఏపీని ఫామ్ చేస్తాయి అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ని ఫామ్ చేస్తాయి. ఇఫ్ దే ఫామ్ ఏపీ, ఒకవేళ అవి ఏపీ అయినట్లయితే కనుక కామన్ డిఫరెన్స్ డి కనుక్కోవాలి. అలాగే దీని తర్వాత ఉండే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి. ఫస్ట్ ప్రాబ్లం 2 4 8 16 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. ఏపీ అవుతుందో లేదో చెక్ చేయాలంటే కామన్ డిఫరెన్సెస్ 2 కానీ 3 కానీ కనుక్కోవాలి. డిఫరెన్స్ సేమ్గా వస్తే కనుక ఏపీ అవుతుంది, సేమ్గా రాకపోతే ఏపీ కాదు అని రాస్తాము.
సో డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1, సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేయాలి. 4 మైనస్ 2 వస్తుంది. అలాగే ఇంకొక డిఫరెన్స్ కనుక్కుందాం. థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేయాలి. A3 మైనస్ A2, A3 అంటే 8, A2 అంటే 4, 8 మైనస్ 4 అంటే 4 అవుతుంది. డిఫరెన్సెస్ ఈక్వల్గా లేవు. ఒక డిఫరెన్స్ 2 వచ్చింది, ఇంకొక డిఫరెన్స్ 4 వచ్చింది. డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏపీ కాదు. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఏపీలో లేవు కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. 2 5/2, 3 7/2 అండ్ సో ఆన్. ఫస్ట్ ఏపీ అవుతుందో కాదో చెక్ చేయాలి. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు 2, డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో A2 మైనస్ A1 తీసుకుందాం. A2 మైనస్ A1, A2 అంటే 5/2 మైనస్ A1 అంటే 2. ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎల్సిఎం ద్వారా దీన్ని డిఫరెన్స్ చేద్దాము. 2కి 1కి ఎల్సిఎం 2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 5 1s 5 మైనస్ 2 2s 4. 5 మైనస్ 4 అంటే 1/2 అవుతుంది. ఈ ఒక డిఫరెన్స్. అలానే ఇంకొక డిఫరెన్స్ కనుక్కుందాం. A3 మైనస్ A2, A3 మైనస్ A2, A3 వాల్యూ 3, A2 వాల్యూ 5/2. ఇక్కడ కూడా ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎల్సిఎం ద్వారా డిఫరెన్స్ కనుక్కుందాం. 2 1s 2, 2 3s 6, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 3s 6 మైనస్ 5 1s 5. 6 మైనస్ 5 అంటే 1, డినామినేటర్లో 2, 1/2 1/2. సో 4 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి ఇంకొక డిఫరెన్స్. ఫోర్త్ టర్మ్లో నుంచి థర్డ్ టర్మ్ మైనస్ చేద్దాం. A4 మైనస్ A3, A4 7/2, A3 అంటే 3. ఇక్కడ కూడా ఒక ఫ్రాక్షన్ ఉంది కాబట్టి ఎల్సిఎం ద్వారా దీన్ని డిఫరెన్స్ కనుక్కుందాం. 2కి 1కి ఎల్సిఎం 2, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. 7 1s 7 మైనస్ 2 3s 6. 7 మైనస్ 6 అంటే 1, డినామినేటర్లో 2. డిఫరెన్స్లు అన్నీ కూడా ఈక్వల్గా వచ్చాయి. సో డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీలో కనుక ఉన్నట్లయితే నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోమన్నారు. ఇప్పుడు మనకి 4 టర్మ్స్ ఇచ్చారు కదా. నెక్స్ట్ 5th టర్మ్ కనుక్కోవాలి. 5th టర్మ్ 4th టర్మ్కి ఒక డిఫరెన్స్ని యాడ్ చేయాలి. A4 ప్లస్ D. A4 వాల్యూ 7/2 అని ఇచ్చారు. దీనికి ఒక డిఫరెన్స్లు అన్నీ ఈక్వలే. దీన్ని యాడ్ చేయాలి. అంటే 7/2 ప్లస్ డిఫరెన్స్ 1/2 వచ్చింది. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 7 + 1 అంటే 8, 8/2, 2 1s 2 4s అంటే 4 అనమాట. A5 అనేది. A6 అంటే 5th టర్మ్కి ఒక Dని యాడ్ చేయాలి. 5th టర్మ్ A5 ప్లస్ D. 5th టర్మ్ 4 వచ్చింది. దీనికి ఒక D యాడ్ చేస్తే 1/2. మళ్ళీ ఇక్కడ ఎల్సిఎం చేసి కనుక్కోవాలి. 2కి 1కి ఎల్సిఎం 2, క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే 2 4s 8 ప్లస్ 1 1s 1. 8 + 1 అంటే 9, 9/2 6th టర్మ్. నెక్స్ట్ 7th టర్మ్ కనుక్కోవడానికి 6th టర్మ్కి ఒక Dని యాడ్ చేయాలి. 6th టర్మ్ 9/2 వచ్చింది ప్లస్ డిఫరెన్స్ 1/2. డినామినేటర్స్ ఈక్వల్గా ఉన్నాయి. న్యూమరేటర్స్ని డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. 9 + 1 10/2. 10/2 అంటే 5. సో 7th టర్మ్ 5 అనమాట. సో ది నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 4, 9/2, 5. నెక్స్ట్ థర్డ్ వన్. -1.2, -3.2, -5.2, -7.2 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు -1.2. కామన్ డిఫరెన్స్ D కనుక్కోవాలి. 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం D వాల్యూస్ 3 కనుక్కోవచ్చు. D ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. A2 అంటే సెకండ్ టర్మ్ -3.2 మైనస్ A1లో ఇంకొక మైనస్ ఉంది -1.2. ఈ రెండు మైనస్లు ప్లస్ అవుతుంది. మధ్యలో బ్రాకెట్ అంటే ఇంటూ అని అర్థం. -3.2 + 1.2. ఒక పాజిటివ్ నెంబరు, ఇది ఒక పాజిటివ్ నెంబర్, ఇది నెగిటివ్ నెంబరు కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 3.2లో నుంచి 1.2 సబ్ట్రాక్షన్ చేస్తే 2.0 వస్తుంది. పెద్ద నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2.0. 2.0 అంటే 2 అని అర్థం. అలాగే ఇంకొక డిఫరెన్స్ కనుక్కుందాం. థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేయాలి. A3 మైనస్ A2. A3 వాల్యూ -5.2 మైనస్ A2లో ఇంకొక మైనస్ ఉంది -3.2. ఈ రెండు మైనస్లు మల్టిప్లికేషన్ చేస్తే ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3.2. ఒక పాజిటివ్ నెంబర్, ఇంకొకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ పాయింట్ లేదు అనుకుని చేసినట్లయితే ఇది 52 అవుతుంది, ఇది 32 అవుతుంది. 52లోంచి 32 మైనస్ చేస్తే 20 అంటే 2.0. బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -2.0.
అలాగే ఇంకొక డిఫరెన్స్, ఫోర్త్ టర్మ్లో నుంచి థర్డ్ టర్మ్ మైనస్ చేయాలి. ఫోర్త్ టర్మ్ -7.2 మైనస్ A3లో ఇంకొక మైనస్ ఉంది -5.2. ఈ రెండు మైనస్లు ప్లస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5.2. ఒక పాజిటివ్ నెంబర్ ఇంకొక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, -2.0 వస్తుంది. సో ఈ మూడు కూడా ఈక్వల్గా ఉన్నాయి, డిఫరెన్స్ ఈజ్ సేమ్. మూడు డిఫరెన్స్లు కూడా డి వాల్యూస్ ఈక్వల్గా వచ్చాయి, డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. గివెన్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ ఏపీలో ఉన్నాయి కాబట్టి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి. 4 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి ఫిఫ్త్ టర్మ్ A5 = A4 + D. A4 అంటే -7.2, D వాల్యూ -2.0. సో రెండు నెగిటివ్ నెంబర్స్ కాబట్టి యాడ్ చేయాలి, -9.2 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ A6, ఫిఫ్త్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి, అంటే A5 + D. A5 వాల్యూ -9.2, D వాల్యూ -2.0. రెండు నెగిటివ్ నెంబర్సే యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, -11.2. నెక్స్ట్ A7 నెక్స్ట్ టర్మ్, అంటే సిక్స్త్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి, A6 -11.2, D వాల్యూ -2.0. రెండు నెగిటివ్ నెంబర్సే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి, -13.0. సో ది నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ -9.2, -11.2, -13.2. ఇది ఇక్కడ -13.2. నెక్స్ట్ ఫోర్త్ వన్, -10, -6, -2, 2 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ A = -10, D = A2 - A1. డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్. A2 -6 మైనస్ A1లో ఇంకొక మైనస్ ఉంది, -10. -6 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, +10. ఒక పాజిటివ్ నెంబర్ ఇంకొకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 10లో నుంచి 6 మైనస్ చేస్తే 4. బిగ్ నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +4. అలానే ఇంకొక డిఫరెన్స్, ఈసారి A3లో నుంచి A2 మైనస్ చేద్దాం. A3 వాల్యూ -2 మైనస్ A2లో ఇంకొక మైనస్ ఉంది, ఇది ఫార్ములాలో మైనస్, ఇది A2లో ఉన్న మైనస్. -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 6. 6లో నుంచి 2 మైనస్ చేస్తే 4. ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి, 4. డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది. అలాగే ఇంకొక D కనుక్కుందాం, A4 - A3 ఫోర్త్ టర్మ్లో నుంచి థర్డ్ టర్మ్. ఫోర్త్ టర్మ్ 2 మైనస్ థర్డ్ టర్మ్లో ఇంకొక మైనస్ ఉంది, ఈ రెండు మైనస్లు మైనస్ ఇంటూ మైనస్ +2 అవుతుంది, 2 + 2 అంటే 4. డిఫరెన్స్లు అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి, సేమ్గా ఉన్నాయి. సో డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ కనుక అయినట్లయితే నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. 4 టర్మ్స్ ఇచ్చారు, ఫిఫ్త్ టర్మ్ నుంచి కనుక్కుందాం. A4 + D, ఫోర్త్ టర్మ్కి ఒక డిఫరెన్స్ని యాడ్ చేయాలి. ఫోర్త్ టర్మ్ 2, డిఫరెన్స్ 4 వచ్చింది, 2 + 4 అంటే 6. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్కి ఒక డిఫరెన్స్ని యాడ్ చేయాలి, A5 + D. A5 అంటే 6 వచ్చింది, +4 = 10. నెక్స్ట్ సెవెంత్ టర్మ్, సిక్స్త్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. సిక్స్త్ టర్మ్ 10 వచ్చింది, డిఫరెన్స్ 4, 10 + 4 అంటే 14. ది నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 6, 10, 14. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం, 3 + √2, 3 + 2√2, 3 + 3√2. ఇవి 4 టర్మ్స్. ఇవి ఏపీని ఫామ్ చేస్తాయో లేదో ఫస్ట్ చెక్ చేయాలి. A = 3, D = A2 - A1. సెకండ్ టర్మ్ 3 + √2 మైనస్ ఫస్ట్ టర్మ్ 3. సో ఈ +3 -3 క్యాన్సిల్ అవుతుంది, √2 వస్తుంది, అంటే డిఫరెన్స్ √2 వచ్చింది. అలాగే ఇంకొక డిఫరెన్స్ కనుక్కోవాలి, A3 - A2. A3 అంటే థర్డ్ టర్మ్, 3 + 2√2. ఇంతవరకు ఒక బ్రాకెట్, మైనస్ A2 అంటే 3 + √2. బ్రాకెట్కి ముందు మైనస్ కనుకుంటే బ్రాకెట్లో ఉన్న సైన్లన్నీ చేంజ్ అవుతాయి. 3 + 2√2 +3 -3 అవుతుంది, +√2 -√2 అవుతుంది. +3 -3 క్యాన్సిల్, 2√2లో నుంచి ఒక √2 మైనస్ చేస్తే 1√2 వస్తుంది. సో ఇక్కడ కూడా D వాల్యూ √2 వచ్చింది. అలానే ఇంకొక D కనుక్కుందాం. ఫోర్త్ టర్మ్లో నుంచి థర్డ్ టర్మ్ మైనస్ చేయాలి, A4 - A3. A4 అంటే 3 + 3√2 మైనస్ A3 అంటే 3 + 2√2. బ్రాకెట్ ఓపెన్ చేసి రాసుకోవాలి. 3 + 3√2
బ్రాకెట్కి ముందు మైనస్ ఉంటే ఈ బ్రాకెట్లో ఉన్న టర్మ్స్ సైన్లన్నీ చేంజ్ అవుతాయి. +3 -3 అవుతుంది. +2√2 -2√2 అవుతుంది. +3 -3 క్యాన్సిల్. √2లు ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ √2లు 2 ఉన్నాయి. సో 3లో నుంచి 2 మైనస్ చేస్తే 1√2 అనమాట. 1√2 అంటే √2 అని రాసుకోవచ్చు సింపుల్గా. సో డిఫరెన్సెస్ అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే 5th టర్మ్ నుంచి A5 = 4th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 4th టర్మ్ 3 + 3√2 ప్లస్ డి వాల్యూ √2 వచ్చింది. √2లు ఇక్కడ ఒక 3 ఉన్నాయి, ఇక్కడ ఒక 1 ఉంది. మొత్తం యాడ్ చేస్తే 3 + 4√2 అవుతుంది. అలానే నెక్స్ట్ టర్మ్ A6 6th టర్మ్ అంటే 5th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. A5 + D. A5 అంటే 3 + 4√2. దీనికి డిఫరెన్స్ డి వాల్యూ √2 వచ్చింది. 3 + √2లు ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది. 4 + 1 అంటే 5√2 అవుతుంది. నెక్స్ట్ 7th టర్మ్ 6th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. A6 + D. 3 + 5√2 A6 అంటే D అంటే √2. √2లు మొత్తం 6 ఉన్నాయి, ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 1, మొత్తం 6√2. ముందున్న 3 + 6√2. ఇవి నెక్స్ట్ 3 టర్మ్స్. ది నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 3 + 4√2, 3 + 5√2, అలాగే 3 + 6√2. ఇవి నెక్స్ట్ 3 టర్మ్స్. నెక్స్ట్ 6th ప్రాబ్లం 0.2, 0.22, 0.222, 0.2222. సో ఇవి ఏపీ అవుతాయి కాదో చెక్ చేయాలి. ఫస్ట్ A = 0.2, D = డిఫరెన్స్ ఆఫ్ ఎనీ 2 కాన్సిక్యూటివ్ నెంబర్స్. సో ఫస్ట్ A2 - A1. A2 0.22 - 0.2. ఈ డిఫరెన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఇక్కడ వేసుకొని చేయండి. 0.22లో నుంచి 0.2 మైనస్ చేయాలి. 2 పక్కన ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 2లో నుంచి 0 మైనస్ చేస్తే 2, 2లో నుంచి 2 మైనస్ చేస్తే 0, 0లో నుంచి 0 మైనస్ చేస్తే 0 అంటే 0.02. ఇంకొక D కనుక్కుందాం. నెక్స్ట్ A3 - A2. 3rd టర్మ్లో నుంచి 2nd టర్మ్ మైనస్ చేయాలి. 3rd టర్మ్లో 0.32s ఉన్నాయి, మైనస్ 2nd టర్మ్లో 0.22. ఇది కూడా జాగ్రత్తగా చేయాలి. 0.222 - 0.22. ఇక్కడ 3rd డెసిమల్ ప్లేస్లో ఏం లేదు కాబట్టి 0 పెట్టుకోవచ్చు. 2లో నుంచి 0 మైనస్ చేస్తే 2, 2లో నుంచి 2 మైనస్ చేస్తే 0, 0, 0. సో 0.20s 2. డిఫరెన్సెస్ ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ 0 తర్వాత ఒక 0నే ఉంది, ఇక్కడ పాయింట్ తర్వాత 2 zeros వచ్చాయి. సో డిఫరెన్స్ ఈక్వల్గా లేదు కాబట్టి ఇంకొక D కనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. ఒకవేళ కనుక్కున్నా ఇక్కడ 3 zeros వస్తాయి పాయింట్ తర్వాత. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఏపీలో లేవు కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాల్సిన పని కూడా లేదు. నెక్స్ట్ 7th ప్రాబ్లం 0, -4, -8, -12 and so on. First term A = 0. D = difference of any 2 consecutive numbers. First difference A2 - A1. A2 వాల్యూ -4, A1 వాల్యూ 0. -4 - 0 అంటే -4 వస్తుంది. అలాగే ఇంకొక డిఫరెన్స్ 3rd టర్మ్లో నుంచి 2nd టర్మ్ మైనస్ చేయాలి. A3 - A2. A3 వాల్యూ -8, A2 వాల్యూ -4. ఇది ఫార్ములాలో మైనస్, ఇది A2లో ఉన్న మైనస్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. -8 + 4. ఒక పాజిటివ్ నెంబర్, ఇంకొక నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 8లో నుంచి 4 మైనస్ చేస్తే 4, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -4. సో డిఫరెన్స్లు ఈక్వల్గా వచ్చాయి. ఇంకొక D కూడా కనుక్కుందాం. A4 - A3. A4 అంటే -12, A3లో ఇంకొక మైనస్ ఉంది, -8. ఈ రెండు మైనస్లు ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +8. ఒక పాజిటివ్ నెంబర్, ఇంకొకటి నెగిటివ్ నెంబర్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేయాలి. 12లో నుంచి 8 మైనస్ చేస్తే 4, బిగ్ నెంబర్కి ముందు మైనస్ ఉంది కాబట్టి -4. డిఫరెన్స్లు అన్నీ ఈక్వల్గా వచ్చాయి. డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి. 5th టర్మ్ 4th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 4th టర్మ్ -12 D వాల్యూ -4. రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి. -16 వస్తుంది. నెక్స్ట్ 6th టర్మ్ 5th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 5th టర్మ్ -16
డి వాల్యూ -4, రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి అంటే -20. నెక్స్ట్ 7th టర్మ్, 6th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 6th టర్మ్ -20, డి వాల్యూ -4, రెండు మైనస్లే కాబట్టి యాడ్ చేయాలి, మైనస్ పెట్టాలి -24. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ -16, -20, -24. నెక్స్ట్ 8th ప్రాబ్లం, -1/2, -1/2, -1/2, -1/2 అండ్ సో ఆన్ అన్నీ కూడా ఈక్వల్గా ఉన్నాయి. ఇలా ఈక్వల్గా ఉంటే కనుక డిఫరెన్స్ 0 అనేది మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ ఏ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు -1/2, డి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ a2 మైనస్ a1, a2 -1/2 మైనస్ a1లో ఇంకొక మైనస్ ఉంది -1/2, -1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది +1/2, -1/2 +1/2 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 0. అలాగే ఇంకొక డిఫరెన్స్ కనుక్కున్నా అది కూడా జీరోనే, అన్ని ఈక్వల్ నెంబర్స్ కదా, సేమ్ నెంబర్స్. a3 మైనస్ a2, a3 వాల్యూ -1/2 మైనస్ a2 వాల్యూ -1/2, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది -1/2 +1/2, మళ్ళీ క్యాన్సిల్ అవుతుంది 0. డిఫరెన్స్ ఈక్వల్గా వచ్చింది, డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కూడా కనుక్కోవాలి. 4 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి 5th టర్మ్ a4, 4th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 4th టర్మ్ -1/2, డిఫరెన్స్ 0, యాడ్ చేస్తే -1/2 వస్తుంది. నెక్స్ట్ 6th టర్మ్కి 5th టర్మ్కి ఒక డి యాడ్ చేయాలి. 5th టర్మ్ -1/2, డిఫరెన్స్ 0, -1/2 + 0 అంటే -1/2. ఇంకా ఎన్ని టర్మ్స్ కనుక్కున్నా అన్నీ కూడా -1/2నే వస్తాయి. 7th టర్మ్, 6th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 6th టర్మ్ -1/2, డి వాల్యూ 0. సో -1/2 + 0 అంటే -1/2, అన్నీ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ -1/2, -1/2, -1/2. నెక్స్ట్ 9th ప్రాబ్లం, 1, 3, 9, 27 అండ్ సో ఆన్. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, డి ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నంబర్స్ a2 మైనస్ a1, సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ మైనస్ చేయాలి. సెకండ్ టర్మ్ 3, ఫస్ట్ టర్మ్ 1, 3 - 1 అంటే 2. అలాగే ఇంకొక డి, థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేయాలి. a3 మైనస్ a2, a3 వాల్యూ 9, a2 వాల్యూ 3, 9 - 3 అంటే 6. సో ఇక్కడ డిఫరెన్స్ ఈక్వల్గా రాలేదు కాబట్టి ఇంకొక డిఫరెన్స్ కనుక్కోకుండానే మనం ఇది ఏపీ కాదు అని చెప్పచ్చు. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్, సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ కాదు కాబట్టి నెక్స్ట్ టర్మ్స్ కనుక్కోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 10th వన్, a, 2a, 3a, 4a అండ్ సో ఆన్. ఏ అంటే ఫస్ట్ టర్మ్, ఏ వాల్యూ ఏ, డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ ఆఫ్ ఎనీ టూ కాన్సిక్యూటివ్ నెంబర్స్ a2 మైనస్ a1, సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని డిఫరెన్స్ చేయాలి. a2 2a, a1 a, 2a మైనస్ a అంటే a. ఇంకొక డిఫరెన్స్, థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ని మైనస్ చేద్దాం. a3 అంటే 3a, a2 అంటే 2a, 3aలో నుంచి 2a మైనస్ చేస్తే 1a అంటే a. ఇంకొక డిఫరెన్స్, ఫోర్త్ టర్మ్లో నుంచి థర్డ్ టర్మ్ a4 మైనస్ a3, ఫోర్త్ టర్మ్ 4a మైనస్ థర్డ్ టర్మ్ 3a, 4aలో నుంచి 3a మైనస్ చేస్తే a. డిఫరెన్సెస్ అన్నీ ఈక్వల్గా వచ్చాయి, ఏ డిఫరెన్స్ ఈక్వల్గా ఉంది కాబట్టి ఇవి ఏపీలో ఉన్నట్లు. డిఫరెన్స్ ఈజ్ సేమ్, సో దిస్ ఈజ్ ఇన్ ఏపీలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 4 టర్మ్స్, నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. అంటే 5th టర్మ్, 4 టర్మ్స్ ఇచ్చారు కదా, 5th టర్మ్ అంటే a4కి డి అంటే 4th టర్మ్కి డిఫరెన్స్ని యాడ్ చేయాలి. 4th టర్మ్ 4a, డిఫరెన్స్ డి వాల్యూ ఏ వచ్చింది, 4a + a అంటే 5a. 6th టర్మ్ a6 ఈజ్ ఈక్వల్ టు 5th టర్మ్కి ఒక డిఫరెన్స్ని యాడ్ చేయాలి, a5 + d, a5 వాల్యూ 5a ప్లస్ డిఫరెన్స్ a, 5a + a అంటే 6a. 7th టర్మ్ అంటే a6 + d, 6th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 6th టర్మ్ 6a ప్లస్ డి వాల్యూ a, 6a + a అంటే 7a. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 5a, 6a, 7a. 11th ప్రాబ్లం, a స్క్వేర్, a³, a⁴ అండ్ సో ఆన్. డిఫరెన్సెస్ కనుక్కొని ఈక్వల్గా వచ్చాయో లేదో చెక్ చేద్దాం. ఫస్ట్ ఏ వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ, డిఫరెన్స్ కామన్ డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1, a2 వాల్యూ a²
మైనస్ A1 అంటే ఏ, రెండిట్లోనూ ఏ ఉంది కాబట్టి ఏ కామన్గా రాసినట్లయితే ఏ స్క్వేర్లో ఒక ఏ రాసేసాం, ఇంకొక ఏ ఉంటుంది, మైనస్ ఏ రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది, ఏ ఇంటూ ఏ మైనస్ 1. ఇంకొక డిఫరెన్స్ A3 మైనస్ A2, థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేయాలి. థర్డ్ టర్మ్ ఏ క్యూబ్ మైనస్ సెకండ్ టర్మ్ ఏ స్క్వేర్, ఏ క్యూబ్ మైనస్ ఏ స్క్వేర్, రెండిట్లోనూ ఏ స్క్వేర్ ఉంది, ఏ క్యూబ్లో ఏ స్క్వేర్ ఉంది, అలానే ఇక్కడ ఒక ఏ స్క్వేర్ ఉంది. ఏ స్క్వేర్ కామన్గా రాసినట్లయితే ఏ క్యూబ్లో ఏ స్క్వేర్ రాసేసాం కాబట్టి ఇంకొక ఏ ఉంటుంది, ఏ స్క్వేర్ ఆల్రెడీ రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ డిఫరెన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే బ్రాకెట్లో సేమ్గా ఉంది కానీ బ్రాకెట్కు ముందుది ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది, అంటే డిఫరెన్స్ సేమ్గా లేదు కాబట్టి ఇంకొక డీ కనుక్కోకుండానే ఇది ఏపీ కాదు అని చెప్పచ్చు. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్, సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. నెక్స్ట్ 12th one, √2, √8, √18, √32 అండ్ సో ఆన్. సో డిఫరెన్స్ కనుక్కునేటప్పుడు స్క్వేర్ రూట్లో ఉండే వాల్యూస్ని మైనస్ చేయలేం కాబట్టి ఫస్ట్ వీటిని సింప్లిఫై చేద్దాం. √2 అంటే √2కి స్క్వేర్ రూట్ రాదు, √8ని 4 2s అని రాసుకోవచ్చు, 4కి స్క్వేర్ రూట్ వస్తుంది కాబట్టి 4 2s అని రాసాము. అలాగే √18ని 9 2s అని రాయొచ్చు, 9కి స్క్వేర్ రూట్ వస్తుంది. 32ని 16 2s అని రాసుకోవచ్చు. స్క్వేర్ రూట్ వచ్చే నంబర్స్ యొక్క ప్రొడక్ట్గా రాసామన్నమాట. సో ఫస్ట్ వన్ √2, సెకండ్ టర్మ్లో 4కి స్క్వేర్ రూట్ వస్తుంది 2, ఈ 2కి రాదు కాబట్టి ఇది రూట్లోనే ఉంటుంది 2√2. నెక్స్ట్ 9కి స్క్వేర్ రూట్ వస్తుంది 3, అలాగే ఈ 2కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి రూట్ లోపలే ఉంటుంది √2. 16కి స్క్వేర్ రూట్ 4, 2కి స్క్వేర్ రూట్ రాదు కాబట్టి రూట్ లోపలే ఉంటుంది 4√2 అండ్ సో ఆన్. ఇవన్నమాట మనకి ఇచ్చిన టర్మ్స్. ఇప్పుడు మనం డిఫరెన్స్ కనుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు √2, డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు A2 మైనస్ A1. సెకండ్ టర్మ్లో నుంచి ఫస్ట్ టర్మ్ని మైనస్ చేయాలి. సెకండ్ టర్మ్ 2√2 మైనస్ A1 అంటే √2. రెండు √2లు ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది, సో మైనస్ చేసినట్లయితే ఒక √2 మిగులుతుంది √2. అలాగే ఇంకొక డిఫరెన్స్ థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేయాలి. A3 మైనస్ A2, A3 వాల్యూ 3√2 మైనస్ A2 వాల్యూ 2√2. √2లు ఇక్కడ 3 ఉన్నాయి, √2లు ఇక్కడ 2 ఉన్నాయి, 3లో నుంచి 2 మైనస్ చేస్తే 1 1√2 అంటే √2 అని రాసుకోవచ్చు. అలాగే ఇంకొక డిఫరెన్స్ ఫోర్త్ టర్మ్లో నుంచి థర్డ్ టర్మ్ మైనస్ చేయాలి. A4 మైనస్ A3, A4 వాల్యూ 4√2 మైనస్ A3 వాల్యూ 3√2. √2లు ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, 4లో నుంచి 3 మైనస్ చేస్తే 1√2 అనమాట. డిఫరెన్స్లు అన్నీ ఈక్వల్గా వచ్చాయి, అబ్జర్వ్ చేయండి. డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. ఫిఫ్త్ టర్మ్ A4 ప్లస్ డి, ఫోర్త్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. ఫోర్త్ టర్మ్ 4√2, డిఫరెన్స్ √2 వచ్చింది. 4√2కి ఒక √2 యాడ్ చేస్తే 5√2 వస్తుంది. అయితే మనకి ఇచ్చింది ఈ ఫామ్ కాదు కాబట్టి ఈ 5ని కూడా మనం రూట్ లోపలికి పంపించినట్లయితే 5 స్క్వేర్ అవుతుంది, అంటే 25 అవుతుంది అనమాట. 25 ఇంటూ 2 మొత్తాన్ని ఈ 5ని కూడా లోపలికి పంపిస్తే 5 స్క్వేర్ అవుతుంది, 25. 25 2s 50 అవుతుంది, అంటే √50 అనమాట A5 అనేది. నెక్స్ట్ ఫిఫ్త్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. A5 ప్లస్ డి, ఫిఫ్త్ టర్మ్ని 5√2గా తీసుకుంటాము. 5√2 ప్లస్ డిఫరెన్స్ ఒక √2, 5√2 ప్లస్ 1√2 అంటే 6√2. దీన్ని కూడా మొత్తాన్ని రేషనల్ నెంబర్గా మార్చినట్లయితే 6ని రూట్ లోపల రాస్తే 36 అవుతుంది. 36 ఇంటూ 2 అంటే √72 అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. A6 ప్లస్ డి, A6 వాల్యూని 6√2గా తీసుకుంటాం, యాడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. డి వాల్యూ √2, 6√2 1√2 యాడ్ చేస్తే 7√2. దీన్ని కూడా మొత్తం ఇర్రేషనల్ నెంబర్గా కన్వర్ట్ చేసినట్లయితే 7 రూట్ లోపల రాస్తే 49 అవుతుంది ఇంటూ 2. 49 2s, 2 9s 18, 2 4s 8, 1 9, √98 అనమాట. సో నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ √50, √72, √98. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు, 5√2, 6√2, 7√2 అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ 13th ప్రాబ్లం √3, √6, √9, √12 అండ్ సో ఆన్. ఇవి ఏపీలో ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ టర్మ్ A ఈజ్ ఈక్వల్ టు √3, కామన్ డిఫరెన్స్ D ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ A2 మైనస్ A1. A2 వాల్యూ √6 మైనస్ A1 వాల్యూ √3. ఇవి ఇర్రేషనల్ నెంబర్స్ కాబట్టి డిఫరెన్స్ చేయడం కుదరదు. 6ని 3 ఇంటూ 2 అని రాసుకోవచ్చు, √3 ఇంటూ 2, 3 2s 6.
మైనస్ రూట్ 3. మళ్ళీ ఇది రూట్ ఏ ఇంటూ బి లాగా ఉంది. విడివిడిగా రాసినట్లయితే రూట్ ఏ ఇంటూ రూట్ బి ఇలా రాసుకోవచ్చు. మైనస్ రూట్ 3. ఈ 2 టర్మ్స్లోనూ రూట్ 3 కామన్గా ఉంది. రూట్ 3 కామన్ రాయొచ్చు. ఫస్ట్ టర్మ్లో రూట్ 3 కాకుండా మిగిలింది రూట్ 2 మైనస్ సెకండ్ టర్మ్లో రూట్ 3 రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. సో డిఫరెన్స్ అనేది రూట్ 3 ఇంటూ రూట్ 2 మైనస్ 1 వచ్చింది. ఇంకొక డిఫరెన్స్ కనుక్కుందాం. A3 మైనస్ A2 అంటే థర్డ్ టర్మ్లో నుంచి సెకండ్ టర్మ్ మైనస్ చేయాలి. థర్డ్ టర్మ్ రూట్ 9 మైనస్ సెకండ్ టర్మ్ రూట్ 6. ఇవి కూడా మనం సింప్లిఫై చేద్దాం. 9 అంటే 3 ఇంటూ 3 అని రాయొచ్చు. 6ని 3 2s అని రాసుకోవచ్చు. ఇది రూట్ ఏ ఇంటూ బి లాగా ఉంది. విడివిడిగా రాయొచ్చు. రూట్ ఏ ఇంటూ రూట్ బి. అలాగే ఇక్కడ కూడా రూట్ ఏ ఇంటూ రూట్ బి. 2 టర్మ్స్లోనూ రూట్ 3 కామన్గా ఉంది కాబట్టి రూట్ 3 కామన్గా రాసినట్లయితే ఇక్కడ ఇంకొక రూట్ 3 ఉంటుంది. మైనస్ సెకండ్ టర్మ్లో రూట్ 3 రాసేసాం కాబట్టి ఇంకొక రూట్ 2 ఉంటుంది. సో డిఫరెన్స్ చూడండి, బ్రాకెట్కి ముందున్నది రెండింటి సేమ్గా ఉంది కానీ బ్రాకెట్లో ఉన్న వాల్యూ డిఫరెంట్గా ఉంది. సో డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. ఇంకొకటి కనుక్కోకుండానే ఇవి ఏపీ కాదు అని చెప్పచ్చు. డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. సో దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. ఏపీ కాదు కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాల్సిన పని లేదు. నెక్స్ట్ 14th వన్. 1 స్క్వేర్ 3 స్క్వేర్ 5 స్క్వేర్ 7 స్క్వేర్ అండ్ సో ఆన్. 1 స్క్వేర్ అంటే 1, ఫస్ట్ టర్మ్ 1. డిఫరెన్స్ d ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 3 స్క్వేర్ మైనస్ a1 అంటే 1 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1. 3 స్క్వేర్ అంటే 9. 9 మైనస్ 1 8. అలాగే ఇంకొక డిఫరెన్స్ a3 మైనస్ a2. a3 థర్డ్ టర్మ్ 5 స్క్వేర్ మైనస్ a2 అంటే 3 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 3 స్క్వేర్ అంటే 9. 25లో నుంచి 9 మైనస్ చేస్తే 16 వస్తుంది. డిఫరెన్సెస్ రెండు ఈక్వల్గా లేవు. ఒకటి 8 వచ్చింది, ఇంకొకటి 16 వచ్చింది. సో డిఫరెన్స్ ఈజ్ నాట్ సేమ్. దిస్ ఈజ్ నాట్ ఇన్ ఏపీ. నెక్స్ట్ 15th వన్, లాస్ట్ ప్రాబ్లం. ఇవి ఏపీ అవుతాయో లేదో చెక్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 స్క్వేర్ అంటే 1. డిఫరెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు a2 మైనస్ a1. a2 అంటే 5 స్క్వేర్ మైనస్ a1 అంటే 1 స్క్వేర్ 1. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 1 24. ఇంకొక డిఫరెన్స్ కనుక్కోవాలి. a3 మైనస్ a2 థర్డ్ టర్మ్ మైనస్ సెకండ్ టర్మ్. థర్డ్ టర్మ్ 7 స్క్వేర్ మైనస్ సెకండ్ టర్మ్ 5 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 5 స్క్వేర్ అంటే 25. 49లో నుంచి 25 మైనస్ చేస్తే 24. అలాగే ఇంకొక డిఫరెన్స్ కనుక్కోవాలి. a4 మైనస్ a3. a4 73 మైనస్ a3 అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ అంటే 49. 73 మైనస్ 49. ఇది కూడా డిఫరెన్స్ 24 వస్తుంది. 3 డిఫరెన్సెస్ సేమ్గా ఉన్నాయి కాబట్టి ఇచ్చిన సిరీస్ అనేది ఏపీ అవుతుంది. డిఫరెన్స్ ఈజ్ సేమ్. సో దిస్ ఈజ్ ఇన్ ఏపీ. ఏపీలో ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ 3 టర్మ్స్ కనుక్కోవాలి. 4 టర్మ్స్ ఇచ్చారు. నెక్స్ట్ టర్మ్ 5th టర్మ్. 4th టర్మ్కి డిఫరెన్స్ని యాడ్ చేయాలి. a4 ప్లస్ డి. a4 వాల్యూ 73 ప్లస్ డి వాల్యూ 24. ఈ రెండింటిని యాడ్ చేస్తే 97 వస్తుంది. నెక్స్ట్ 6th టర్మ్ a5కి 5th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 5th టర్మ్ 97 ప్లస్ డి 24 యాడ్ చేసినట్లయితే 7 ప్లస్ 4 11 121 వస్తుంది. నెక్స్ట్ 7th టర్మ్ 6th టర్మ్కి ఒక డీని యాడ్ చేయాలి. 6th టర్మ్ 121 డి వాల్యూ 24. సో యాడ్ చేసినట్లయితే 145 వస్తుంది. ది నెక్స్ట్ 3 టర్మ్స్ ఆర్ 97 121 145